వీళ్ళ మీద కామెంట్లు పెట్టాక ఆయన ఓడిపోయారా? అదే అవినాష్ రెడ్డి, అదే షర్మిలకి డిపాజిట్ కూడా రాలేదు కదా. అంటే వీళ్ళనే నమ్ముతున్నారు కదా అక్కడ ప్రజలు. ఇంకా ఏ ఆస్పెక్ట్లో అతను ఆ మరణానికి కారణం అవ్వాలి ప్రాక్టికల్గా చెప్పాలి? కానీ జరిగింది అయితే హత్యే. కానీ ఈ హత్యని ఇద్దరు కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసారా? నారా రక్త చరిత్ర అనేది అప్పట్లో సాక్షి రాసిన, లేదు హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి ఈయన మీద రాసిన, వీళ్ళు రాసిన, ఇద్దరు వాడుకోవాలనుకున్నారా? మొట్టమొదటి దాన్ని వాడాలనుకుంది చంద్రబాబు నాయుడు. ఫస్ట్ ఆ రోజున దాని మీద అనుమానాలు వ్యక్తం చేసింది ఆయన, వాళ్ళ కుటుంబం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దానికి కారణం ఏంటి? విజయసాయి రెడ్డి చెప్పాడు సాక్షి వాళ్ళు హార్ట్ అటాక్ అని రాశారు అన్నటువంటి పాయింట్. హార్ట్ అటాక్ అని ఎవడైనా చచ్చిపోయినప్పుడు ముందుగా పక్కన ఎవడు చెప్పడం, మనం వెళ్ళిన తర్వాత రకాలు తెలుస్తుంటాయి, అడుగు పోయే కొద్దీ తెలుస్తుంటాయి. యాక్సిడెంట్లో చచ్చిపోయినప్పుడు లేదా ఎవరైనా ఒక్కోసారి ఉంటుంది, ఎవరైనా చనిపోయినప్పుడు సీరియస్ ఉంది, సీరియస్గా ఉంది రెండు అంటారు. మన కోపం వస్తే సీరియస్గా ఉందని అబద్ధం చెప్పాడు ఈడే చెప్పేసి ఉంటాడు అని చెప్తే అట్టుంటుందో అట్టుంది ఇక్కడ బేసిక్గా. ఆ రోజున ఆ ఎర్రగంగిరెడ్డి చేసిన నాటకం హార్ట్ అటాక్, అదేది రక్తపు వాంతులు ఇదనేది అదే నమ్మారు. శవాన్ని ముట్టుకునేదాకా కూడా, శవాన్ని బయటికి తెచ్చేదాకా కూడా అదే నమ్మారు. దాన్ని ఎవరు తప్పు పట్టాలి, ఎవరిని తప్పు పట్టాలి? అది దాంట్లో ఆ గ్యాంగ్ ఆడింది నాటకం, అక్కడే ఉండి ఆడింది నాటకం. అక్కడ గ్యాంగ్ దానికి వీళ్ళు బలిపశువులు. ఎందుకు? వీళ్ళ మనుషులే కాదు అంతా, వీళ్ళ మనుషులే కాబట్టి ఖచ్చితంగా ఆ పాపం వీళ్ళకి కూడా వెంటాడింది, నో డౌట్ అందులో. అదే సందర్భంలో ఇక్కడ పాయింట్ ఏంటంటే వివేకానంద రెడ్డి హత్యని కాస్త ఫస్ట్ చంద్రబాబు వాడితే ఇతను గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు జగన్, దాని మీద మాట్లాడడానికి వీల్లేదని చెప్పి. సునీత కూడా ఆ రోజు చంద్రబాబు